ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గుండు ఊరుకో గుండమ్మా. అమ్మా మీరు బాధపడకండి అమ్మా. ఎక్కడున్నా మీ అమ్మాయి ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తుందమ్మా. ఆ ఆశతోని ఇంతకాలం బ్రతుకున్నానమ్మా. తను ఎవరో ఎక్కడుందో తెలీదు. తెలుస్తుంది అనే దారి కనిపిస్తుంది, కానీ వెంటనే ఆ దారి మూసుకుపోతుంది. ఏదో ఒక ఆధారం దొరుకుతుంది, ఆ ఆధారం అంతలోనే చేయి జారిపోతుంది. ఆ రౌడీ వెధవలు చూస్తే యాక్సిడెంట్ చేయించింది వైష్ణవి అంటున్నాడు. వైష్ణవి చూస్తే నాకు తెలియదు అంటోంది. వాణ్ణి తీసుకొచ్చి నా ముందు నిలబెట్టి చెప్పించు, నా తల తీసుకుంటాను అంటోంది. ఎవరి మాట నమ్మాలో నాకు అర్థం కావడం లేదు. ఒక విధంగా అందరు అంటున్నట్టు వాడు అబద్ధం చెప్పాడేమో. మన కూతురు విషయంలో మనకు తెలియకుండా చేస్తే వైష్ణవికి వచ్చే లాభం ఏంటి? ఒకవేళ నీ మీద కోపంతో అక్షిత ఈ పని చేసిందంటావా? మనిషిని చంపేంత దుర్మార్గురాలైతే కాదు కదా వైష్ణవి. అమ్మా నువ్విలా బాధపడుతూ కూర్చోడం కరెక్ట్ కాదమ్మా. అసలు ఇది నీ క్యారెక్టర్ కాదు. ఆ రాస్కెల్ ఇవాళ నీ చేతుల్లో తప్పించుకున్నాడు, కానీ ఎప్పటికీ తప్పించుకొని తిరగలేడు కదా. ఆ రాస్కెల్ ఈ పని చేయించింది వైష్ణవి మేడం అని చెప్తున్నాడు. ఈవిడేమో నేను కాదు అంటుంది. వాణ్ణి తీసుకొచ్చి నా ముందు నిలబెట్టు అంటుంది. అయితే వాడెక్కడున్నా పట్టుకొని తీసుకొచ్చి ముందు నిలబెట్టి నిలదీయాలమ్మా. నిజమేంటి అనేది, ఎవరు దోషిలో ఎవరు నిర్దోషిలో అనేది దానంతటదే బయటపడేలా చెయ్యాలమ్మా. నువ్వు చెప్పింది కరెక్టే పల్లవి. ఏడిస్తే కాదు, గెలవాలి అంటే పోరాడాలి. పోరాడాల్సిందే. దోషులెవరో నిర్దోషులెవరో నేను తేలుస్తాను. గుండం అంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఇప్పుడు నెక్స్ట్ సీన్. సార్, మొన్నేమో హీరోయిన్ అని చేతిలో చిప్పలు పెట్టారు. ఇప్పుడు మళ్ళీ అలాంటి పనులు చేస్తే మాత్రం నేను చెయ్యను. చిచి, చేసిన సీన్ ఎందుకు రిపీట్ చేయడం అమ్మా? రిపీట్ అయిపోదు. ఇది కొత్త సీను, పెద్ద వెయిట్ ఏమి ఉండదు. ఇది జస్ట్ లైట్ గా స్టార్ట్ అవుతుంది అంతే. అసలు సీన్ ఏంటి సార్? పల్లవి నువ్వు వైఫ్ అండ్ హస్బెండ్ కదా? ఓన్లీ స్కిట్ లోనే. సార్ చెప్పింది కూడా స్కిట్ లోనే, రియల్ లైఫ్ లో కాదు. యాక్చువల్ గా నువ్వు చరణ్ ని ప్రేమించావు కదూ? డీప్ గా. చూసుకున్నది చాలు. సీన్ స్టార్ట్ చేద్దామా? యాక్చువల్గా ఈ అమ్మాయికి ఇతనితో పెళ్ళైపోయింది కాబట్టి నీకు ఈ అమ్మాయి మీద పీకల దాకా కోపం ఉంది.
అవును, ఆ మాట మాత్రం నిజం సార్. ఆ కోపంతోనే ఎలాగైనా వీళ్ళిద్దరిని విడగొట్టి తనని నీ వాణ్ణి చేసుకోవాలని ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటావు. కాకపోతే నువ్వేదైనా పొరపాటు చేసి దొరికిపోతే తను పనిష్మెంట్ ఇస్తుంది. ఏం పనిష్మెంట్ సార్? ఆ, ఎందుకమ్మా ఎంత ఎగ్జైట్ అవుతున్నావు? పనిష్మెంట్ అంటున్నారు కదా సార్, కథలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలి కదా. అసలు ముందు మీరు కథలో ఏం పనిష్మెంట్ రాసుకున్నారో అది చెప్పండి సార్. ఏముంది, తప్పు చేస్తే పనిష్మెంట్గా పల్లవి తనతో గుంజులు తీయిస్తుంది. గుంజీలా? అబ్బే డెప్త్ లేదు సార్. అవును ఆపండి. ఏంటి గుజ్జలు తీయడం అంటే తమాషా అనుకుంటున్నారా? సార్, ఇలాంటివి నేను చెయ్యను సార్. కావాలంటే నేను ప్రేమించిన వాడిని చేసుకుంది కాబట్టి ఆ కోపంతో నేనే తనకి పనిష్మెంట్ ఇచ్చేలాగా స్క్రిప్ట్ మార్చండి. సారీ, ఒక్కసారి పెన్ను పెట్టి అక్షరాలు రాశాననుకో, బ్రహ్మదేవుడు వచ్చి చెప్పినా సరే అస్సలు మార్చను. అయితే నేను చెయ్యను. సార్ తన వల్ల కాదు సార్, అంత వెయిట్ ఉన్న క్యారెక్టర్ తను మొయ్యలేదు. వెళ్ళిపోతా అంటుంది కదా, వదిలేయండి సార్. కొత్త ఉత్సాహికులు ఎంత మంది ఉన్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేయండి సార్. ఏంటి మీరు చేసేది? నాతో పాటు అక్షితానే చెయ్యాలి, తనే చేస్తుంది. అక్షిత చరణ్, అక్షిత కానీ గుంజీలు అంటున్నారు చరణ్. ఎందుకు అక్షిత ప్రతి చిన్న విషయానికి అంత భయపడిపోతావు? ఇక్కడ కొందరు నిన్ను ఎలాగైనా స్కిట్లో నుంచి పంపించేయాలని ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళ ఆటలు మనం సాగనివ్వకూడదు. అయితే గుంజీలంటే ఏంటి డెప్త్ లేదు అంటావు, అంతే కదా? సరే, గుంజులు తీయటం కాదు, నువ్వు పనిష్మెంట్ ఇస్తే అక్షిత మోకాళ్ళ మీద మొత్తం మన కాలేజ్ మెట్లన్నీ ఎక్కుతుంది. వావ్, వాట్ ఏ ఇంప్రవైజేషన్. థ్యాంక్ యూ సార్. హీరోయిన్ మోకాలు చిప్పలు పగిలేలా అలా అలా మెట్లు ఎక్కుతూ ఉంటే, కాళ్ల వెంట రక్తం కారుతూ ఉంటే చూస్తున్న ఆడియన్స్ కి కళ్ళ వెంట నీళ్లు తన్నుకుంటూ వస్తాయి. అమ్మా అక్షిత, ఈ దెబ్బతో నీ క్యారెక్టర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. క్యారెక్టర్ ఎక్కడికి వెళ్ళిపోద్దో తెలియదు కానీ మోకాళ్ళ మీద మెట్లెక్కితే నేను పైకి పోతాను సార్. అయితే డ్రాప్ అయిపో. లేదు, తను చేస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.